అనాలిసిస్ చేస్తే మీరు హ్మ్. రైల్వే లైన్ ఎక్కడ ఉందో అక్కడ క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్. సో, అకోలా వెళ్ళాను. హ్మ్. అకోలా వెళ్ళిన తర్వాత కూడా ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. కొద్దిగా అంటే అక్కడ గ్యాంగ్‌స్టరిజము లేకుంటే ఈ రౌడీయిజం ఇది ఎక్కువ ఉండేది. హ్మ్. సో, ఒకరోజు ఇలాగే నైట్ నాదేంటంటే ఎక్కడికెళ్ళినా 11:00 క్లోజ్ చేయించడం అన్నది ఒక ఒక రూల్ పెట్టుకున్నారు. పెట్టుకున్నాను. హ్మ్. ఎందుకంటే జనాలు ఇంటికెళ్ళాలి. అవును. పిల్లలతో ఉండాలి. హ్మ్. లేకుంటే వీళ్ళు క్లబ్బులు లేకుంటే హోటల్స్‌లో ఇంత టైమ్ స్పెండ్ చేయడం ఎందుకని చెప్పేసి క్లబ్బులు కూడా మూయించేసేవాడిని. హ్మ్. అప్పుడు నాకు లెటర్‌లు కూడా వచ్చేది. మీరొచ్చిన తర్వాత మా నాన్న టైంకొస్తున్నాడు ఇంటికి. ఓకే. మా హస్బెండ్ టైంకొస్తున్నాడు. హ్మ్. థాంక్స్ అని చెప్పి నాకు లెటర్స్ కూడా వచ్చాయి. హ్మ్. సో, ఆ విధంగా చేసుకుంటుంటే ఒక చోట ఈ యొక్క ఈ బార్ అండ్ రెస్టారెంట్ హ్మ్. అది ఓపెన్ ఉంది. ఓకే. నేను మా వాళ్ళని పంపించాను. వెళ్లి చెక్ చేసుకురా అని. హ్మ్. వెళ్తే మా వాళ్ళ మీద అక్కడ గ్లాస్ విసిరాడట ఒకతను. హ్మ్. మా వాళ్ళొచ్చి నాకు చెప్పారు. సరే దిగి వాళ్ళందరిని పట్టుకొని ఇద్దరిని లోపలికేసాం. హ్మ్. ఏసి జీప్‌లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటే సడెన్‌గా ఒక ఫైరింగ్ అయింది. ఓకే. మీ మీద. ఆ! హ్మ్. ఫైరింగ్ అయ్యి నేను ఇలా కూర్చున్నాను. పక్క నుంచి చిన్న బుల్లెట్ లాగా వినిపించింది. ముందు గ్లాస్ పడిపోయి ఓకే. ఇరిగిపోయింది. హ్మ్. సో, ఏంట్రా అని చూసుకునేసరికి వాడి దగ్గర ఒక చిన్న కట్టా ఉండింది. ఓకే. కంట్రీ మేడ్ వెపన్. ఓకే. హ్మ్. నేను చూసుకోలేదు ఆ సందర్భంలో వాడినొచ్చి తీసుకెళ్ళిపోదామని. ఆ తర్వాత వచ్చి చూస్తే మా సీనియర్ నేనప్పుడే వచ్చాను. హ్మ్. మా సీనియర్ ఇన్స్‌పెక్టర్‌లు వీళ్ళందరూ వచ్చి చూసేసరికి వీడు పెద్ద గూండా సార్ ఇక్కడ. వాడి పేరు రంజిత్ సింగ్ చుంగ్డే. హ్మ్. సో, వాడిని తీసుకొని వాడి మీద టాడా పెట్టి ఆ తర్వాత కేసేసాం. ఓకే. సో, ఇదొక జనరల్‌గా లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఓ జరిగిన ఒక అనుభవం. ఓకే.